హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ అనేటువంటి క్లాస్ అయితే చూడబోతున్నాము అన్ని పోటీ పరీక్షలకి. అంతకంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఏంటంటే అన్అకాడమీలో మనకి చాలా వరకు కూడా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఏ క్లాసెస్ అయినా కూడా మనము అన్లాక్ చేయాలంటే కంపల్సరిగా RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఫ్రీ క్లాసెస్ ఎన్నైనా కూడా వినొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా? సింపుల్. లేదా మీకు కాస్ట్ అయితే పడుతుంది. అలా కాస్ట్ మాకు పడద్దు, మాకు ఫ్రీగా క్లాస్ కావాలి అనుకుంటే మాత్రము RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్లాక్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి అవకాశము మన ఛానల్కి అయితే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, వెంటనే యాప్ లేనటువంటి వారు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోగానే మిమ్మల్ని అడుగుతుంది కోడ్ RK10 అనేది మాత్రము ఎంటర్ చేయండి. క్లాసెస్ అన్లాక్ చేయాలంటే కూడా RK10 అనేది కూడా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనకి అన్అకాడమీలో ప్రతిరోజు 8 గంటలకి రాత్రి సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఛాంపియన్షిప్ ఫ్రీ డైలీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 8 o'clock. దానిపైన అనాలిసిస్ 8:30కి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, అన్అకాడమీలోనే టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ రాపోలు శ్రీనివాసులు సార్ ఏంటంటే డిస్కషన్ ఆన్ B.N Shastri AP History విత్ PDF త్రూ మార్క్స్. ఓకేనా? మార్క్ క్వశ్చన్స్ కూడా మనకు అందచేయడం అయితే జరుగుతుంది. ఫ్రీ ఫ్రెండ్స్, ఫుల్ ఫ్రీ. APPSC, TSPSC అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకే? సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము జనరల్ స్టడీస్ పైన 252 క్లాసెస్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా క్లాసెస్, ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? అన్ని పోటీ పరీక్షల్లో ఇంతకు ముందు అడిగినటువంటి బిట్స్ మీకోసం అందచేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ పర్పస్. ఓకే, ప్రాక్టీస్ పర్పస్. సో ఫుల్ క్లాసెస్ కావాలనుకుంటే కూడా మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, మీకు డీటెయిల్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే? సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ సమావేశాలకు మద్రాసులో ఎవరు అధ్యక్షత వహించారు? సరైన సమాధానం టంగుటూరి ప్రకాశం పంతులు. ఓకే, నెక్స్ట్ వన్. పెదనందిపాడు ఫీర్కాలో పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆ పన్నులు వసూలు చేయడానికి మద్రాస్ ప్రభుత్వము ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 1 థామస్ రూథర్ఫర్డ్. ఓకేనా? నెక్స్ట్ వన్. రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మజోష్ఠుల సుబ్రహ్మణ్యం గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. లండన్ నుండి వెలువడే ది టైమ్స్ పత్రికలో సమీక్షించిన కందుకూరి వీరేశలింగం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి లండన్ నుండి వెలువడే ది టైమ్ పత్రికలో సమీక్షించిన కందుకూరి వీరేశలింగం నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ వన్. 1928లో ప్రభుత్వము కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో భూమి పన్నును 18.7% పెంచిన తరువాత దానికి వ్యతిరేకంగా రైతులు ఎవరి నాయకత్వంలో ఆందోళన చేశారు? ఆన్సర్ టంగుటూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ వన్. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్థులైన నాయకులను రాజకీయాల్లోనికి తేవడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. సో వీటిలో మొదటిగా చెబుతున్న రామనీడు రాజకీయ పాఠశాలని నిడుబ్రోలులో NG రంగా ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1933లో. నెక్స్ట్ వన్. సాధారణ బ్రహ్మ సమాజానికి అనుబంధంగా 1882లో మద్రాసులో లాంఛనంగా ప్రారంభించిన దక్షిణ భారత సమాజానికి కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మన్నవ బుచ్చయ్య పంతులు. నెక్స్ట్ వన్. స్త్రీల సమస్యలను చర్చించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన బృందావన స్త్రీ సమాజాన్ని 1902లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 మచిలీపట్నము. నెక్స్ట్ వన్. మూఢ నమ్మకాలపై వ్యతిరేక ప్రచారము, వ్యవహారిక భాషలో పత్రికా రచన అనే లక్ష్యాలతో 1940లో కాగడ అనేటువంటి వారపత్రికను ప్రారంభించిన వారు ఎవరు? కాగడ. ఆన్సర్ తాపి ధర్మారావు. ఎవరు ఫ్రెండ్స్? తాపి ధర్మారావు. సో ఆన్సర్ తాపి ధర్మారావు. నెక్స్ట్. క్రింది వాటిలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన నాటకము ఏది? ఆన్సర్ పాంచాలి పరాభవం. నెక్స్ట్ వన్. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు ఎవరి అధ్యక్షతన ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశారు?
ఆన్సర్ ఆప్షన్ 3 కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ వన్, ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో 1946 ఫిబ్రవరి 27న ఎవరు ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానము ఆమోదము పొందింది? 13వది ఆన్సర్ ఆప్షన్ 1 తిరుమలరావు. నెక్స్ట్ వన్, కృష్ణా నది నీటిని తమిళనాడుకు తరలించే ఉద్దేశంతో ప్రారంభించిన కృష్ణ పెన్నా ప్రాజెక్టును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ లేదా కమిషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 కోస్లా కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్, మద్రాసు శాసన మండలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1927. నెక్స్ట్ వన్, శ్రీబాగ్ ఉడంబడిక తర్వాత నూతనంగా ఏర్పడిన రాయలసీమ మహాసభ మొదటి సమావేశము ఎక్కడ జరిగింది? 16వది ఆప్షన్ 4 ఆధోని. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో 1954లో టంగుటూరి ప్రకాశం ప్రభుత్వము ఏ కారణంగా కూలిపోయింది? ఆన్సర్ ఆప్షన్ 1 మద్యపాన నిషేధము వలన. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1956 నవంబర్ 1న ఏర్పడిన మొదటి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? 18వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తిమ్మారెడ్డి. నెక్స్ట్ వన్ చూద్దాం, విశాలాంధ్రను సాధించే లక్ష్యంతో 1949 నవంబర్లో ఎవరి నాయకత్వంలో లేదా నేతృత్వంలో విశాలాంధ్ర మహాసభ రూపొందించింది? 19వది ఆప్షన్ 2 అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సమావేశము మొదటగా ఏ సంవత్సరంలో బహిరంగంగా జరిగింది? 20వది ఆప్షన్ 4 1943. 1956 నవంబర్ 1, 1968 మార్చి 31 మధ్య తెలంగాణ ప్రాంత ఆదాయ మిగులుకు సంబంధించి 1969 ఏప్రిల్లో నియమించినటువంటి కమిటీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 వశిష్ఠ భార్గవ కమిటీ. ఓకే, సో ఫ్రెండ్స్ చిన్న బ్రేక్. సో ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందరూ కూడా మన యొక్క RK10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏ కోర్సును మీరు అన్లాక్ చేయాలన్నా కూడా, ఫ్రీ కోర్సెస్ అన్లాక్ చేయాలన్నా కూడా మనకి కోడ్ అయితే అవసరము. మన కోడ్ యూజ్ చేస్తే మీకు ఫ్రీగా అన్లాక్ అవుతాయి. ఓకేనా, సింపుల్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. సో మీకు కనుక పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ కోర్సెస్, స్ట్రక్చర్ లైవ్ అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్, లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్. ఓకే, ఇంటరాక్టివ్ పూల్స్ ఉంటాయి, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, డీటెయిల్ మాక్ సిరీస్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్, స్టడీ ఫ్రమ్ హోమ్, ఈఎంఐ పేమెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకేసారి పే చేసుకోలేము, బర్డన్గా ఉంటుంది అన్న వారికి సో బాగుంటుంది. 8 గంటలకు ప్రతిరోజు సో డైలీ ఛాంపియన్షిప్ క్లాస్ అయితే ఉంటుంది. 8:30కు అనాలిసిస్ పార్ట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, RK10 కోడ్ని యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీకాకుళ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 22వది ఆప్షన్ 2 కాసు బ్రహ్మానంద రెడ్డి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కళ్ళు సారాల నిషేధానికి అవిశ్రాంతంగా పాటుపడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెన్నెలకంటి రాఘవయ్య గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ఏ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? 24వది ఆప్షన్ 2 చూద్దాం. ముందుగా ఒకటో చూసినట్లయితే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? రాజమహేంద్రవరము. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది? అనంతపురంలో కలదు. రాయలసీమ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది? కర్నూలులో కలదు. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయము కడపలో కలదు ఫ్రెండ్స్. ఓకే, కడపలో మనకైతే ఇది కలదు. సో సారీ ఫ్రెండ్స్, మరొకసారి చూద్దాం, ఇది మిస్టేక్ అయింది. సో మొదటిది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయము రాజమహేంద్రవరంలో ఉంది. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది? అనంతపురంలో ఉంది. నెక్స్ట్ రాయలసీమ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది అంటే
సో మనకి రాయలసీమ విశ్వవిద్యాలయము కడపలో కలదు. అబ్దుల్ హక్ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది అంటే సో మనకు కర్నూలులో కలదు ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేశారు లేదా స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 1996. తీజ్ పండుగను జరుపుకునే గిరిజన తెగ ఏది? ఆన్సర్ లంబాడి లేదా బంజారాలు. ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల్లో ఒకరిగా చెబుతున్న వీరు ఎద్దును చిరుగంటలతో అలంకరించి దాని చేత ఆడిస్తూ జీవనోపాధి కోసము గ్రామాలు సందర్శిస్తూ ఉంటారు. ఎవరు మరి? 27వ ఆప్షన్ 1 గంగిరెద్దుల వాళ్ళు లేదా నందివాలాలు అంటారు. అభివక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన కాలంలో అంటే 1973లో ముల్కీ నిబంధనల రద్దు కోసము కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 6 సూత్రాల పథకం. క్రింది వారిలో ఎవరు అభివక్త ఆంధ్రప్రదేశ్కి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు? 29వది ఆప్షన్ 4 పైవారందరూ నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1958. ఆంగ్లంలో గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగము ఏ నవల రాశారు? 32 ఆప్షన్ 1 రాజశేఖర చరిత్ర. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్. దక్షిణ భారత ప్రజల సంఘము 1917 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జస్టిస్. వేమవరపు రామదాసు పంతులు అధ్యక్షతన గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 1912లో. భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెక్, భారత వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ 1917లో రాజ్యాంగ సంస్కరణ విషయాలపై మద్రాస్ సందర్శించినప్పుడు ఆంధ్ర మహాసభ తరపున ఒక ప్రతినిధి వర్గము ఎవరి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతపై నివేదికను సమర్పించారు? ఆన్సర్ ఆప్షన్ 4 న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ వన్. అభినవ తిక్కన అనే బిరుదు గల ఆంధ్రుడు కొంతకాలము గాంధీజీతో పాటు సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు. ఎవరు మరి అతను? ఆన్సర్ ఆప్షన్ 1 తుమ్మల సీతారామమూర్తి. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో తొలి దివ్య జ్ఞాన సమాజ శాఖ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 నెల్లూరు. నెక్స్ట్ చివరిది. రాయలసీమ మహాసభ మొదటి సమావేశము 1934 జనవరిలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆన్సర్ నెమలి పట్టాభి రామారావు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు సో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.